హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా బాబుకైతే అన్నప్రాసం చేస్తున్నాము. ఎలా చేస్తున్నామో చూపించేస్తాను రండి. మా అద్వి బాబు అయితే రెడీ అయిపోయాడు. మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో అన్నప్రాసం చేస్తున్నాం. ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము. ఇక్కడ హైఫై ఇమ్మంటే మా బాబు హైఫై ఇస్తున్నాడు. సో క్యూట్ కదా. చాలా వరకు కూడా 6 months 6 daysకి అలా చేస్తారు అంటారు అన్నప్రాసన. బట్ నేనైతే మాత్రం మోస్ట్లీ 6 months అయ్యేంత వరకు బ్రెస్ట్ ఫీడ్లోనే ఉంచాలి మా బాబుని అని అనుకొని 6 months ఎండ్ అయ్యేటప్పుడు అన్నప్రాసం చేసుకున్నాము, మంచి రోజు చూసి. సో బయలుదేరిపోయాము. జస్ట్ సింపుల్గా ఇంట్లో వాళ్ళం వరకే గ్యాదర్ అయి చేసుకుందాం అనుకొని మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయిపోయాం. ఇక్కడ మా వాడిని అన్నప్రాసనకి ముందు అన్ని వస్తువులు పెడతారు కదా పట్టుకోవడానికి, లైక్ మనీ, జ్యువెల్స్ అన్నీ కూడా. సో అవన్నీ అరేంజ్ చేయడానికి రెడీ చేస్తున్నాము. తీసుకొచ్చాం కదా, అందరు మా వాడితో ఆడుతూ ఉన్నారనమాట. అండ్ ప్రతి మూమెంట్ కూడా హ్యాపీగా మెమరబుల్గా ఉండాలి కాబట్టి మేమందరం కూడా మోస్ట్లీ ఇంట్లోనే గ్యాదర్ అయిపోయి ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటామండి. సింపుల్గానే, హడావిడి ఏముండదు. సో మా వాడు పాకి అవన్నీ పట్టుకోవాలి కాబట్టి మ్యాట్ పైన ఇలా వైట్ క్లాత్ అయితే పరిచేస్తున్నారు. అండ్ సింపుల్ డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా పూలైతే ఒలుస్తున్నారు మా అమ్మ అత్తమ్మ. ఇక మా వాడు వచ్చేసి కొంచెం కొత్త ప్లేస్ అనమాట. అంటే వచ్చి వెళ్తున్నా కూడా వాళ్ళకి ఒక ప్లేస్లో అలవాటు అయితే ఇంకొక ప్లేస్ కొత్తగానే ఉంటుంది కదా. సో అందుకని ఎవరిని చూసినా కూడా కొంచెం భయంగా చూస్తున్నాడు. అందుకని చెప్పి కొంచెం బుజ్జగిస్తున్నాం అనమాట. అందరం ఎవరు పట్టుకున్నా హాయ్ హాయ్ అనుకుంటా. సో అందరినీ కొంచెం కొత్తగా చూస్తూ ఉన్నాడు వాడైతే. ఎంతైనా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంటే వేరు కదా. అన్నీ వదిలేసి వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటాం, వాళ్ళని ఆడించడానికే ట్రై చేస్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. మేము ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లోనే ఉన్నా అనమాట. సో ఇక్కడ నేను మా వదిన ఈ మ్యాట్ చుట్టూ రోజెస్ అండ్ చామంతులతో ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము. మా అత్తమ్మ ఫుల్గా వడలేస్తుంది. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు అందరికీ ఈరోజు. అండ్ అన్నప్రాసన రోజు మెయిన్ ఈ పొంగల్ చేస్తాం కదా. సో దేవుడికి పెట్టి మా వాడికి పెట్టి అన్నీ చేస్తాం కాబట్టి అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మావాడు ఏం పట్టుకుంటాడు అనేదానికి ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట నేను. ఫస్ట్ భగవద్గీత. సో మా వాడు ఇది పట్టుకుంటాడేమో అని ఆశిస్తున్నాను నేను. ఆ తర్వాత మనీ అండ్ గోల్డ్ ఆబ్వియస్గా పెడతాము. ఫ్రూట్స్ పెట్టాము. దాంట్లో మెయిన్ మ్యాంగో సీజన్ కాబట్టి ఈ మ్యాంగో అయితే పెట్టేశాను. ఆడుకోవడానికి కొన్ని టాయ్స్, బ్యాట్ అండ్ బాల్. అబ్బాయి కాబట్టి మేబీ క్రికెట్ అంటే ఇష్టం అవుతుందేమో వాళ్ళ ఫాదర్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇది మా వాడి ఫేవరెట్ ర్యాబిట్ టాయ్ అనమాట, డాన్సింగ్ టాయ్. ఆ తర్వాత ఇది కత్తి. మా అత్తమ్మ మొన్న ట్రిప్ వెళ్ళారు, అక్కడ పంజాబ్లో ఈ కత్తి ఉంటే తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా వీడు అన్నప్రాసనలో ఇది పెట్టాలి అని చెప్పి మరీ ఇచ్చిందనమాట. సో ఇది ఓపెన్ చేయడానికి నేనైతే కుస్తీ పడుతున్నాను. క్యూట్ చిన్న కత్తి, చాలా బాగుంది. సో కత్తి అయితే పెట్టేశాము. వీటితో పాటు నా స్టెత్ ఉంటే అది కూడా తీసుకొచ్చి పెట్టాను. సో ఏది పట్టుకుంటాడో చూద్దాము. యాక్చువల్లీ అంటారు కదా, ఏది పట్టుకుంటే పెద్దయ్యాక అది అవుతాడు అని చెప్పి. సో అందుకని చెప్పి అన్నీ కొంచెం సరదాగా అలా అరేంజ్ చేసాం. మా వాడికి కలద్దాలంటే బాగా ఇష్టం. ఎవరు పెట్టుకున్నా పీకేస్తూ ఉంటాడు. సో అందుకని ఇది ఇచ్చి ఇది కూడా పెట్టమంటున్నారు. మా వారి స్పెక్స్ ఇస్తే నువ్వు పెట్టుకొని చూపించు అని అంటున్నారు ఎదురుగా మా వాడిని కూర్చోబెట్టి. సో పెట్టుకుంటే మా వాడు చూసి నవ్వుతూ ఉన్నాడనమాట. సో చాలా క్యూట్, హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఇంట్లో వాళ్ళందరం కలిసి చేసుకుంటూ ఉంటే. అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మా బుజ్జిగాడిని అయితే రెడీ చేద్దాం అనుకున్నాం. ఇది మా వాడి డ్రెస్ అనమాట. మా వదిన ఫ్యాబ్రిక్ తీసుకొచ్చింది. క్యూట్ కృష్ణుడి కుర్తి, కాంట్రాస్ట్ పంచ, బుడ్డిగా భలే ఉన్నాయి ఇవైతే మాత్రము. సో మా వాడిని రెడీ చేసిన తర్వాత ఇక వాళ్ళ నాన్న మా వాడిని కూర్చొని పెట్టుకున్నారు పూజ గదిలో. సో పాయసం లేదా పొంగలి, పరమాన్నం ఏదైనా అంటారండి, అన్నంతో చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం సాలిడ్ స్టార్ట్ చేస్తామో పిల్లలకి, అప్పుడు ఈ అన్నప్రాసనాన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అన్నంని టేస్ట్ చేయిస్తాం పిల్లలకి. ఫస్ట్ ఫాదర్ పెట్టాలంటారు, అందుకని మా వారు కూర్చోపెట్టుకున్నారు. మా వాడికి పూజ గదంటే చాలా ఇష్టం అనమాట. ఎంతసేపు అయినా ఓపిక్గా చూస్తూ అలా కూర్చుంటాడు. సో అలా చూస్తూ ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం అన్నం స్టార్ట్ చేసేటప్పుడు గోల్డ్తో పెడితే మంచిది అంటారు. అందుకని చెప్పి ఉంగరంతో అన్నంని అలా తీసి జస్ట్ టేస్ట్ చేయించాము. ఫాదరే కాదు, ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ కొంచెం అలా టేస్ట్ చేయిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం కదా, వాడికి కొంచెం తీయగా తగలగానే మంచిగా అంటూ తెరిచేశాడు అనమాట. మంచిగా ఎంజాయ్ చేశాడు.
ఆ తర్వాత మళ్ళీ మేమందరం చుట్టూతా చేరాము. వాడు ఏది పట్టుకుంటాడో చూద్దాము అని చెప్పి. సో వాడినైతే మ్యాట్ పైన పడుకోబెట్టేస్తున్నాము. అలా పడుకోబెట్టేసామా, సరే బోర్లా తిరిగేసి మంచిగా పాక్కుంటూ వెళ్ళి వాటన్నిటిని పట్టుకొని ఆడుకుంటాడు అనుకుంటే అసలు కదిలితే కదా! మా అందరిని అలా చూస్తూ ఉండిపోయాడు. చుట్టూతా చేరి మేము "అద్విదా ఇది పట్టుకో, అది పట్టుకో" అని చెప్తూ ఉంటే వాడసలు కదిలితే కదా! అసలు కదలలేదు. అందరూ ఏంట్రా అని అనుకుంటే వాడు అప్పటికే బాగా స్లీపీగా ఉన్నాడు. మేమందరం చుట్టూతా చేరి క్లాప్స్ కొడుతూ, అరుస్తూ ఉంటే కొంచెం కంగారుగా ఫీల్ అయ్యి ఏడవడానికి ట్రై చేసేసాడు. ఇక వద్దులే కొంచెం సేపు ఉయ్యాల్లో వేసి ఊపితే కామ్ డౌన్ అవుతాడు అనిపించింది. అందుకని తీసుకెళ్ళి ఊపి మళ్ళీ తీసుకొచ్చి పండేసాము. వీళ్ళు నన్నెట్టో పట్టుకునేదాకా వదిలేటట్టు లేరు అని చెప్పి కొంచెం ముందుకొచ్చాడు. ఏదైనా వస్తువు పట్టుకోవడానికి ట్రై చేస్తే పిల్లలకి అందకపోతే ఏడుస్తారు కదా! అదే అన్నమాట. ఇక మా వాడు కొంచెం ముందుకు రావడానికి బొమ్మనంతా చూపిస్తూ ఉన్నా వెనక నుంచి పుష్ చేస్తే కొంచెం అలా మనీని ముట్టేసుకున్నాడనమాట. సో, మా వాడు డబ్బులు పట్టుకున్నాడు. నేనేమో భగవద్గీత పట్టుకో అని సిగ్నల్ ఇచ్చినా కూడా పట్టుకోలేదు. బట్ ఫైన్. ఇది పట్టుకుంటే ఒకటుంటుంది. అది పట్టుకుంటే అలా అవుతారు అని అంటూ ఉంటారు. బట్ అవన్నీ కూడా ఏది నమ్మాలో నమ్మకూడదో తెలీదు. బట్ ఇవి చేసుకుంటే హ్యాపీగా మంచిగుంటుంది అని అనిపిస్తది. సో, అయిపోయిన తర్వాత అందరం కూడా ఫుడ్ తినేసాము. ఆ తర్వాత మా వాడు ఒక న్యాపేసి లేచాడు. లేచిన తర్వాత మళ్ళీ అక్కడున్న వస్తువులన్నిటితో ఆడుతూ ఉన్నాడు. అందరితో బావున్నాడు. సో, కొంచెం సేపు పిల్లలు ఏదైనా ఒక ప్లేస్‌కెళ్తే కొంచెం చిరాకు పెడతారు. ఆ తర్వాత అలవాటు పడితే కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు. చాలా త్వరగా మర్చిపోతారనమాట వాళ్ళు. సో, వాడు లేచిన తర్వాత వాడికి అందరూ గూడా కొంచెం కొంచెం పొంగలి అలా పెడుతూ ఉంటే టేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ వాటర్ కూడా నేను ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ చేశాను. 6 మంత్స్ పెట్టగానే కూడా వాటర్ స్టార్ట్ చేయలేదు. అండ్ రేపటి నుంచి కొంచెం కొంచెం టేస్ట్ దగ్గర నుంచి ఫుడ్ తినేంత వరకు వాడెంత ఇంప్రూవ్ అవుతాడో చూడాలి. ఒక్కసారి రోజులో స్టార్ట్ చేసి 3, 4 టైమ్స్ పెట్టేంత వరకు ఇంప్రూవ్ చేయాలనమాట. సో, అవన్నీ కూడా మీతో కొంచెం కొంచెం షేర్ చేసుకుంటాను. చాలా వరకు యూజ్ అవ్వచ్చు అని అనిపిస్తుంది నాకు. అండ్ మా వాడు ఎలాంటి ఫుడ్ తింటాడు, ఎలాంటివి వద్దంటాడో నేను చూడాలి. వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ప్రతీదీ తిన్నప్పుడల్లా వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా! సో, నేను కూడా అంతేను. సో, హ్యాపీగా అన్నప్రాసన అయితే అలా చేసేసుకున్నాము. నెక్స్ట్ అడుగులేస్తే అరిసెలంటారు గదా! సో, అప్పుడు చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ మాతో పాటు మీరు కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేస్తారు కాబట్టి, ఇలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మేము హ్యాపీగా చేసుకున్నాం. మీరు హ్యాపీగా చూసారు. మా బాబునైతే బ్లెస్ చేసేయండి. అండ్ మెయిన్ నాకు ఫుల్ 6 మంత్స్ వరకు మా బాబు బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్‌లోనే ఉన్నాడు అనంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ మిల్క్ తక్కువ ఉంటే ముందే ఈ అన్నప్రాసన చేసి ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, మా బాబుకైతే ఇలా చేసేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.